తెలిసి ఉండే జీవన విధానాల కోసం అందుకని కానీ ఏవో ఇతరత్ర వీటికంటే ముఖ్యమైన అంశాలు వేరే ఉన్నాయని వాటి ఇలాంటి జీవన విధానం దేశాన్ని బట్టి జీవన విధానం అనేది పొరపాటు కదా. దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి జీవన విధానం అనేది పొరపాటు. కానీ ఇద్దరు ఇండియన్సే అనుకోండి, అది ఎప్పుడైనా ఒకటేనండి. ధర్మాన్ని అనుసరించి అన్నప్పుడు ఏ సమస్య ఉండదు. మనవాడు ఎప్పుడు దేన్ని ఆశ్రయించాలి అది ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుందండి. వాళ్ళకే కాదు మనకైనా వస్తుంది. మానవుడు ఎప్పుడు దేన్ని ఆశ్రయించాలి? దేశాన్న, కాలాన్న, ధర్మాన్న, ఈ మూడింటికి పోటీ ఎప్పుడు ఉండదు. ఎందుకని ఈ దేశకాలాల ప్రభావం తాత్కాలిక, ఎప్పుడూ ఉండదు. సరే, ఈ జన్మకి ఎక్కడ, ఉత్తర జన్మ ఇక్కడే పడతావా, ఇలాగే ఉంటావా, ఉండవు. మరి ఇదే రుణానుబంధాన్ని మనం ఇంకో చోట పుట్టిన తీర్చుకోవాల్సిందే కదా. అప్పుడేం చేస్తావు? అప్పుడు మళ్ళీ అక్కడ బాధలు పడతావు. ఇక్కడ బాధలు పడతావు అంటే అక్కడ బాధలు పడతావు. మరి అప్పుడు నీకు సుఖమేది? అందుకని ధర్మం ఎప్పుడు కూడా నాయన రుణత్రయాన్ని లేకుండా జీవించు. ఋషి రుణం, చక్కగా శాస్త్రం చదువుకో, శాస్త్రం చెప్పినట్టు ధర్మాన్ని ఆచరించు, యజ్ఞభావంతో జీవించు, ఋషి రుణం తీర్పు. దైవ రుణం, భగవంతుని ఎందుకు శరణాగతితో జీవించు, దైవ రుణం. పితృ రుణం ఎట్లా తీరుస్తావు? తీర్చాలి కదా. తీర్చడం వీళ్ళు ఏమనుకున్నా పోయిన తర్వాత నమస్కారం పెడితే సరిపోతాం. పోయిన తర్వాత నమస్కారం ఎవరికి కాదు, అది పోయిన తర్వాత తీర్చేది కాదు, ఉన్నప్పుడే తీర్చాలి. అక్కడ ఎప్పుడైతే మైనస్ పడిపోతుందో ఆ మైనస్ మార్కులు మరి ఉత్తర జన్మకైనా వస్తాయి. మళ్ళీ అదే రుణత్రయంలో ఉంటే మళ్ళీ పడతాడు. పితృరుణంలో కనుక మైనస్ ఉందనుకోండి, మిగిలిన రెండు ఆటోమేటిక్గా మైనస్ పడతాయి. ఎన్ని చేసినా దైవ రుణం, ఋషి రుణం, పితృరుణంలో కనుక బాకీ పడిందంటే జన్మకు రాక తప్పదు. వస్తే మళ్ళీ ఋషి రుణం, దైవ రుణం ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది రుణత్రయంలో ఉన్నటువంటి జన్మకు కారణం. అందుకని ఎక్కడున్నా కనిపెట్టుకుని ఉండాలి. ఎక్కడున్నా నువ్వు తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వెంబడించాలి. వాళ్ళే నీకు ఆధారం అని ధర్మం స్పష్టంగా చెబుతుంది. నేను బయట ఎవరి దగ్గర నుంచైనా మనం ఎన్నైనా మంచి లక్షణాలు నేర్చుకోవచ్చు. నేర్చుకున్నంత మాత్రాన్ని ఈ 4 స్థానాలు వేరే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా నువ్వు స్వీకరించు. ఆనోభద్రాన్ని పశ్యంతు, ఎక్కడెక్కడ నీకు భద్రత ఉంటే, ఎక్కడెక్కడ నీకు మంచి ఉంటే అదంతా స్వీకరించు. దత్తాత్రేయుడికి లోకమంతా గురువే. సరే, మంచిదే, సంతోషం. అలాగే ఎక్కడున్నా తీసుకోవచ్చు. కానీ నీ తల్లి, తండ్రి, గురువు, దైవం అనే 4 స్థానాలు మాత్రం మారు. అవి ఫిక్స్డ్. నువ్వు ఎలా అన్నా పెట్టుకో, వాటికి ఏ పేర్లన్నా పెట్టుకో, ఏం పెట్టుకుంటే ఏం పెట్టుకున్నా ఏం మారవు కదా. ఈ సత్యాన్ని నేనేమంటానంటే, ఏ దేశం వెళ్ళినా ఇవేం మారతాయి అంటుంది. ఏ కాలమానమైనా ఏం మారింది? కృతయుగమైనా అదే, కలియుగమైనా అదే, ఏం మారలేదు. కాబట్టి దేశకాలమాన పరిస్థితులను బట్టి మేము మారామండి, తప్పు. దేశకాలమాన పరిస్థితులను బట్టి మారనిది ధర్మం. ఈ భూమండలం మొత్తం మీద ఒకటే ధర్మం. ఏమిటయ్యా? తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆదర్శం. వాళ్ళు ఆచరించింది నీకు ఆదర్శం అంతే. వాళ్ళు ఆచరించలేదు, అది వాళ్ళ సమస్య, మా వాళ్ళది. అది నీకు అనవసరం. అది ప్రశ్నించే అధికారం లేదు. లేవలేదు. You should have awareness. You should be aware that I am awake. ఇది ఎవరైనా చేయొచ్చు. నేనేం కష్టపడేది ఏం లేదు ఇందులో. Be awake in those 4 times and remind me అంటాడంతే. భగవంతుడునో, మీ ఇష్టదైవానో, గురువునో, అవతారనో, సద్గురువును ఎవరో ఒకరిని యు బీ ఇన్ దట్ థాట్, యు బీ ఇన్ దట్ రిమైండింగ్. మీ తల్లిదండ్రి, ఓకే, మీ తల్లిదండ్రి ఎవరైనా కావచ్చు, తల్లిదండ్రి, గురువు, దైవం ఏదైనా కావచ్చు. ఆ 4 మారవు. ఆ 4 స్థానాలలో ఏదో ఒక రిమైండ్ మీ, దట్స్ ఆల్. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలను స్వీకరిస్తావు కాబట్టి అంతే కదా, న్యాచురల్గా.
సో ఆ రిమైండింగ్లో కనుక ఉంటే దిస్ హెల్ప్స్ యూ వెన్ యూ గెట్ అవే ఫ్రమ్ ది బాడీ. చివరి కాలంలో నీకు పనికొచ్చేది అభ్యాసం ఏంటి, ఈ అభ్యాసం పనికొస్తుంది అంటాడు. అందుకని ట్రై టు డూ దిస్ ప్రాక్టీస్. నీకేం కష్టపడేదేం లేదు, లేచి కూర్చో, ప్రశాంతంగా కూర్చో, సాక్షిగా ఉండు. ఆ టైంలో సహజంగా సాక్షిగా ఉంటాను. 6-12 ఎందుకంటే సంధ్యాకాలంలో మనలో ప్రాణ ప్రవాహం సుషుమ్న నాడిలో జరుగుతూ ఉంటుంది, అప్రయత్నంగా జరుగుతుంది. ఏ ప్రాణాయామాలు ఏ ధ్యానాలు చేయకపోయినా మానవ ఉపాధిలోనే సహజంగా లక్షణం ఉంది. జస్ట్ బీ అబ్జర్వింగ్ దట్. ఏం చేయమాట వరక ఆ ప్రాణ ప్రవాహం ఎలా జరుగుతుందని గమనిస్తూ ఉంది. అది సహజంగా కాలధర్మాన్ని అనుసరించి, సృష్టి ధర్మాన్ని అనుసరించి అది సుషుమ్నలో జరుగుతూ ఉంటుంది. అది చూస్తూ థింక్ ఆఫ్ మీ, జస్ట్ థింక్ ఆఫ్ మీ. తాడు మహానుభావుడు, సద్గురుమూర్తి మహానుభావుడు, అట్లా థింక్ ఆఫ్ మీ, రిమైండ్ మీ అండ్ బీ అన్ అబ్జర్వర్ టు యువర్ సెల్ఫ్, టు యువర్ బ్రెత్. ఇది చేయడానికి ఏం కష్టం ఉంది, దీనికేం కష్టం ఎట్ దట్ టైం. మనం ఏం చేస్తామంటే అదర్వైజ్ ఎంగేజ్మెంట్స్ ఆ టైంలో పెట్టుకోకూడదు, మిగతా విషయాలు పెట్టుకోకూడదు. ఆ 15 నిమిషాలు, ఆ అరగంట పెట్టుకోకూడదు. అందుకని కైవల్యాశ్రమంలో చతుస్సంధ్యా సాధన, ఓ పావు గంట ముందు, ఓ పావు గంట తర్వాత, 5:45 to 6:15. Be ready, get ready and sit properly and observe your breath. That's all. Observe your breath and think of God, whatever you may feel. అది నమ శివాయ అంటావా, నమో నారాయణ అంటావా, నీ ఇష్టం, ఏదన్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు. ఈశ్వరుడికి రూపం ఏముందండి. సో అట్లా ఎప్పుడైతే మనం ప్రాణాన్ని గమనిస్తూ మనసుతో భగవంతుడికి శరణాగతి చేసామనుకోండి, దెన్ యూ విల్ అబ్జర్వ్ దట్ యు ఆర్ నాట్ దేర్. మీరు అనుకునే నామరూపాలు, క్రియా నటనలు, పాత్రలు ఏవి ఆ అరగంటలో మిమ్మల్ని ఏం చేయలేవు. సో ఆ బీ స్టిల్ అన్నటువంటిది వస్తుంది అనమాట. ఆ బీ స్టిల్ స్టేటస్లో మీరు స్పెక్టేటరేగా, నైదర్ యు ఆర్ ది డూయర్ నార్ ది ఎంజాయర్. మనకు మానవ జీవితం అంతా ఉన్నవి ఏమిటంటే 2 పదవులు ఇచ్చాడు భగవంతుడు, ఒకటి డూయర్, 2 ఎంజాయర్. ఇద్దరికి కూడా అంతే. ఐ ఆమ్ ది డూయర్, ఎవరు వదలరు, ఫుల్గా మునిగిపోతాడు. ఐ ఆమ్ ది ఎంజాయర్, బాగా రాత్రి చాలా బాగా అంటే ఇప్పుడు ఆ కర్త భోక్త అంటే అవే సేమ్ థింగ్. అవే వేదాంతంలో సంస్కృత శబ్దాలతో చెప్తున్నాం. భాష ఏదైనా విషయం ఒకటే, సందర్భం అర్థం చేసుకుంటే అవగాహనతో చేసేదేనండి. ఇక్కడేం ఇప్పుడు ఒక కొండ మట్టితో తయారైందని చెప్పడానికి కొండ పగలేయడం ఎందుకు కదా. మీరు చైతన్య స్వరూపులని తెలుసుకోవడానికి చనిపోవాల్సిన పని లేదు. వైల్ లివింగ్, దట్ లివింగ్ స్టేటస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ కాన్షియస్నెస్. సో వైల్ లివింగ్ యువర్ కాన్షియస్నెస్, even though you leave the body also your consciousness, and you gain the body also the same consciousness. That is the natural law. చెట్టు విత్తనంలో ఎలా ఉందో చెట్టులో కూడా అలాగే ఉంది. ఏం మారింది? విత్తనంలో ఏ లక్షణం ఉందో చెట్టులో కూడా ఆ లక్షణమే మారింది. ఏమన్నా సృష్టి మొత్తమే చూసుకోండి, ఎక్కడైనా సరే ఏం మారలేదు. అలాగే తల్లి తండ్రి కారణమైతే, పిల్లలు కార్యమైతే, వాళ్ళలో ఏ లక్షణాలు ఉన్నాయి, పిల్లలు కూడా అవే ఉంటాయి. ఇట్స్ వెరీ న్యాచురల్. 90% సేమ్. 10% వాడు కష్టపడి సంపాదించి అక్వైర్డ్ ఏదన్నా నాలెడ్జ్ ఉంటే అది వాడు వ్యవహారానికి సంబంధించింది. అంతేగాని వాడి వస్తుత్వం, నిజ అస్తిత్వానికి సంబంధించింది కాదు. అంటే మన నిజ అస్తిత్వం ఒకటి ఉంది, వ్యవహారం ఒకటి ఉంది. రెండిట్లో ఏది మారుతుంది? వ్యవహారం. అంతే. దట్స్ వెరీ క్యాజువల్. ఆ 10% ఈజ్ వెరీ క్యాజువల్. మీరు బయటకు వెళ్ళారండి, బయటకు వెళ్ళారో ఉద్యోగం చేశారు, యు ఆర్ ఎంప్లాయీ దేర్, యు ఆర్ నాట్ ఎంప్లాయీ ఇన్ ద హౌస్.
ఐఎమ్ ఎంప్లాయీ అని ఇంటికి వచ్చి అంటే, లేదా ఐఎమ్ ఎంప్లాయర్ అని ఇంటికి వచ్చి అంటే, నా సంగతి తెలుసా, నేను 1000 మందికి ఎంప్లాయర్ అంటే సో వాట్ అంటది ఆవిడ. అంతే కదా. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆ రోల్ లేదు, ఆ రోల్ అక్కడ, ఈ రోల్ ఇక్కడ. ఆల్ ఈజ్ ఆర్ ఓన్లీ రోల్ ప్లేస్. మరి రోల్ ప్లే మీరు ఎలా అవుతారు? కాదు కదా. కాదు కదా. పుడుతూనే మీరు యూఆర్ నాట్ ఎంప్లాయర్. నైదర్ యు ఆర్ అన్ ఎంప్లాయర్ ఇన్ యువర్ స్లీప్, నైదర్ యు ఆర్ సో అండ్ సో వాట్ ఎవర్ యు సే ఇన్ దట్ 10%. So you are the real existence for the 90%. Only 10% that changes time to time. You are a driver, you are a cook, you are something, you are anything. You are nothing also. మానవ జీవితం ఏంటంటే ఐఆమ్ సంథింగ్ అనుకుంటూ పోతూ ఉంటుంది. లెట్ మీ డూ ఎనీథింగ్ అంటూ పోతుంది. ఆ తర్వాత యూ విల్ ల్యాండ్ ఎట్ ది ప్లేస్ దట్ ఐఎమ్ నథింగ్. దట్ ఈస్ స్టిల్నెస్. దిస్ ఈస్ వెరీ న్యాచురల్. ఇట్స్ న్యాచురల్ ఫ్లో. ఎవరికి ఏ జ్ఞానం ఉన్నా లేకపోయినా దిస్ హ్యాపన్స్. అదే అందుకని మనం సనాతన ధర్మం అందుకే ఏం చెప్పిందంటే, మొదటి 25 ఏళ్ళు వాట్ ఆర్ యూ అనే బ్రహ్మచర్యంలో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనే డ్రైవ్తో వెళ్తావు. 25 ఏళ్ళు అయిపోయింది, యూ విల్ బికమ్ ఆటోమేటికల్లీ గృహస్థ. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా గృహస్థువే. దట్స్ ఆల్. ఎందుకని ఐ విల్ డూ ఎనీథింగ్ అంటాడు వాడు. ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలను నేను అంటాడు. ఐ విల్ డూ సంథింగ్ అన్నదేమో అప్ టు 25 తర్వాత ఐ విల్ డూ ఎనీథింగ్ 50 దాకా అట్లా వెళ్ళిపోతాడు. 50 దాకా వెళ్ళిపోయేటప్పటికి అయిపోతుంది, కరువు కిందకి దిగిపోతుంది, పీక్ కరువు అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాడికి సహజంగానే వానప్రస్థం. 50 దాటిన తర్వాత 10 మందిలో ఉంటాడు, కానీ వాడు ఒక్కడుగా ఉంటాడు. మీరు చూసుకోండి, కావాల్సి వస్తే. మీరు ఆల్రెడీ 75 దాకా వచ్చారు కాబట్టి మీ లైఫ్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే, 50 తర్వాత 50 ముందేమో 10 మందిని లీడ్ చేయడానికి, 10 మందిని తీసుకెళ్ళడానికి ఎన్నెన్నో నానా కష్టాలు పడుతుంటాడు. 50 తర్వాత 10 మందిలో ఉంటాడు కానీ ఒక్కడుగా ఉంటాడు. 10 మంది ఉంటారు అక్కడ, బట్ యూ విల్ ఆల్వేస్ ఎలోన్. నాట్ లోన్లీ, ఎలోన్. ఆ అండర్స్టాండింగ్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి. ఐ కెన్ డూ ఎనీథింగ్ నుంచి మరలా ఐ కెన్ డూ సంథింగ్ వచ్చేస్తుంది. నథింగ్ అని కూడా. ఆ తర్వాత ముందు ఐ విల్ డూ సంథింగ్, ముందు తర్వాత ఐ కెన్ డూ ఎనీథింగ్, ఆ తర్వాత ఐ కెన్ డూ సంథింగ్. అది వానప్రస్థాశ్రమం అనమాట. సో న్యాచురల్గా 50 నుంచి 75కి వచ్చేటప్పటికి ఐ కెన్ డూ సంథింగ్ మీ టీచర్ల. సో ఐ కెన్ డూ సంథింగ్ తర్వాత 75 తర్వాత ఐ ఆమ్ నథింగ్. డూయింగ్ పోయింది, ఇక ఐ ఆమ్ నథింగ్. మనం ఏం లేదు నాన్న, అంతా ఒక పక్క ప్రకృతి, రెండో పక్క ఈశ్వరుడు. 2 శక్తులు ఉన్నాయి ఈ సృష్టి మొత్తం మీద. ఒకటి ప్రకృతి, 2 పురుషుడు. అంతే. ఈ 2 శక్తులే మీరు శరీరంగా చెప్పినా అదే, శరీరానికి సాక్షిగా చెప్పినా అదే. శరీరం అన్నారు ప్రకృతి, శరీరానికి సాక్షి పురుషుడు, శరీరి. అంతే. మీ జీవనయానం మొత్తం అంతా కలిపి ఒక కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏం కనపడింది? శరీరం, శరీరి. అంతే. ఈ శరీరి ఈ శరీరాన్ని ధరిస్తున్నాడు, ఏదో పక్కన పెట్టే వస్త్రం లాగా పక్కన పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఆ వస్త్రంతో ధరించి ఏ రోల్ ప్లేకి అవసరమైన వస్త్రాన్ని అప్పుడు వేసుకుంటున్నాడు. అంతేగా. మీరు సూటు బోటు కోటు వేసుకొని ఎంప్లాయర్గా అక్కడ ఉన్నారండి. ఇంటికి వచ్చి సూటు బూటు కోటు వేసుకోవట్లేదుగా. ఎందుకని అది అయిపోయింది, అది అక్కడ. ఆ రోల్ వేరు. సో అట్లాగే అన్ని ఆల్ రోల్ ప్లేస్ ఆర్ జస్ట్ హ్యాంగింగ్ కోట్, నథింగ్ ఎల్స్. యు వేర్ ఇట్, పుట్ ఇట్ ఆఫ్. ఈ సత్యం మనకి 75+ నుంచి తెలుస్తుందండి. అప్పుడు మనకు అర్థమైంది ఐ ఆమ్ నథింగ్ అని. ఆ ఐ ఆమ్ నథింగ్ అంటమే సన్యాసం. సో కాబట్టి ఈ 4 మాటలు మన జీవితంలో మనకు అనుభవ పాఠంగా ఎప్పుడైతే వస్తాయో,
నేను లేనివాడనని చెప్పడానికి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ? వాట్ ఎల్స్ యూ నీడ్ మోర్ ప్రూఫ్? లేదంటే పలానా ఇల్లు ఉంటేనే ఐ ఆమ్ నథింగ్ అంటారా? ఇల్లున్నా లేకపోయినా యు ఆర్ నథింగ్. పిహెచ్డి ఉంటేనే ఐ ఆమ్ నథింగ్. ఐ ఆమ్ నథింగ్ అంటానికి పిహెచ్డితో పని లేదు. సో ఎవరైతే న్యాచురల్ ఫ్లో ఆఫ్ లైఫ్ని కరెక్ట్గా జీవిస్తారో వాడు చిట్ట చివరి దశలో సన్యాసమైనటువంటి స్థితికి సహజంగానే వాడి మనసు బుద్ధి చేరిపోతాయి. ఇది మానవ జీవనం యొక్క లక్షణం. కాబట్టి లివ్ యువర్ ఫుల్ లైఫ్. డోంట్ డ్రాప్ యువర్ బాడీ ఎట్ 25-50. మిడిల్ డ్రాప్ లేదు మన దగ్గర సనాతన ధర్మంలో. అందుకని మనం ఏమంటాం? జీవేమ శరదాం శతం నందామ శరదాం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇదే ఆశీర్వచనం ఎవరికి చేసిన. మీరు గుళ్ళోకి వెళ్ళినా అదే ఆశీర్వచనం, పెళ్ళైనా అదే ఆశీర్వచనం, ఏ సందర్భమైనా ఆశీర్వచనం ఇదే. ఎందుకు? యాజ్ యూ రీచ్ 100 యూ విల్ అండర్స్టాండ్ యు ఆర్ నథింగ్ డెఫినెట్లీ. ఎందుకని ఆ ముందు దశల్లో చెబితే వాడు ఒప్పుకోడండి. 25 లోపల ఒరే నీదేం లేదురా బాబు అని తండ్రి చెప్తాడు. ఎందుకని 50కి చేరు ఉన్నాడు కాబట్టి, 25 అడ్వాన్స్లో ఉన్నాడు కాబట్టి తండ్రి అంటాడు మనది ఏముండదు నాన్న, మనం ప్రయత్నం చేయడం వరకే ఈశ్వర సంకల్పం ఉంటే తప్ప అది సాధించబడదు. ఒకవేళ ఏమన్నా నీ చేత సాధించబడినట్టు కనపడినా అది తత్కాలవతే కానీ అది శాశ్వతం కాదు నాయన. ఇలా ఎంతమందో పూర్వం నుంచి వచ్చారు, ఎంతమందో వెళ్ళారు, మనం ఒక్కళ్ళమేనేమిటి? కాబట్టి అర్థం చేసుకోయేది ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ లైఫ్. డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఎనీవేర్, యూ నీడ్ టు గో లాంగ్ లైన్ అని తండ్రి ముందు చెప్తూ ఉంటాడు. అందుకే తండ్రి గురువు, తల్లి గురువు. ఆ చెప్తూ ఉంటే పిల్లవాడికి 25 లోపల చెప్తే ఏమనిపిస్తుంది? అంత నీరసం కబుర్లు చెప్తాడు. అంత ఆయనకి ఏదో అన్ని పనులు అయిపోయినాయి కదా, ఆయనకి నీరసం వచ్చేసింది కదా, నాకు కూడా నీరసం వచ్చింది. నేను 25 లోపల ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటాడు. అప్పుడేమన్నా సరే చేయలేదు, నేను ఎవరు చేయొద్దన్నారు? పరమేశ్వరుని నేను చేయొద్దనలేదు. ఆ 10% వ్యవహారం నీ ఇష్టానికి వదిలేసాడు. చెయ్యి, ఇప్పుడు ఎవరు చేయొద్దన్నారు? నేను డాక్టర్ చేస్తా చెయ్యి, నేను యాక్టర్ చేస్తా చెయ్యి, నేను లాయర్ చేస్తా చెయ్యి. ఏది వద్దనట మనం. అందుకే సనాతన ధర్మంలో ఏది వద్దను. నువ్వు ఏది చేసినా ధర్మం ప్రకారం చెయ్యి. నువ్వు డాక్టరో లాయరో యాక్టరో ఏదో పోజారో పురోహితుడు ఏదో ఒకటి, ఏదో వ్యవహారం అయితే నీకు 10% తప్పదు భోజనం కోసం. ధర్మం ప్రకారం చెయ్యి. ఎవరు చేయొద్దన్నారు? నేను ఇల్లు కడతా, కట్టు, ధర్మం ప్రకారం చెయ్యి. పెళ్లి చేసుకుంటా, ధర్మం ప్రకారం చెయ్యి. పిల్లలకి అంటా కను, ధర్మం ప్రకారం. పెంచుతా, పెంచు, వాళ్ళకి పెళ్లి చేస్తా చెయ్యి. ఎవరు చేయొద్దన్నారు? ఏమ్మా మేము నా మనవాళ్ళని ఎత్తుకుంటా అనుకో. కానీ నువ్వు యూ షుడ్ బి అవేర్ దట్ యు ఆర్ కాన్షియస్నెస్. నువ్వు ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో అయినా ఉండు. ఐ విల్ డూ సంథింగ్ అను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అను, ఐ కెన్ డూ సంథింగ్ అను, ఐ ఆమ్ నథింగ్ అను. ఆల్ దీస్ ఆర్ ఓన్లీ యువర్ రోల్ ప్లేస్. నీ వ్యవహారం, నాట్ యువర్ ప్రైమార్డియల్ ఎగ్జిస్టెన్స్. ఆ 90% అంతే ఉంది, అదేం మారలేదు. మానవుడు ఏమనుకున్నాడంటే అంతా మారిపోయిందండి, మా చిన్నప్పటికి ఇప్పటికీ ఏముందండి, అంతా మారిపోయిందండి. ఏం మారింది? 90% ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ యువర్ ఎగ్జిస్టెన్స్ డజంట్ చేంజ్. ఓన్లీ 10% ఆఫ్ యువర్ రోల్ ప్లే విల్ చేంజ్. చిన్నప్పుడు మనం 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి, ఆ రోజు వాహనాలు ఏం లేవు కాబట్టి స్కూల్కి వెళ్ళి చదువుకున్నామండి. దట్ వాజ్ దోస్ డేస్. ఆ రోజున వాహనం ఉంటే మన వాహనాలను వెళ్ళి ఉండేవాడు. అంతే కదా, ఇప్పుడు పిల్లలు వెళ్తున్నారు అంతే కదా, సేమ్ థింగ్. ఇప్పుడు వాడు ఏమన్నా ప్రత్యేకంగా పుడుతూనే విమానంలో పుట్టాడా, కారులో పుట్టాడా? అదేం లేదు కదా. ఆన్ దేర్ టైమ్స్ ఇట్ ఈస్ అవైలబుల్, దే ఆర్ యూజింగ్ ఇట్. ఆన్ దోస్ డేస్ విచ్ ఎవర్ ఈజ్ అవైలబుల్ యూ హ్యావ్ యూజ్డ్ ఇట్. సో బేసిక్ రూల్ ఏం మారలేదు. సో అందుకని మానవుడు ఎప్పుడూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని. అందుకని ఆత్మవిచారణ అంటే అర్థం ఏమిటంటే you need to understand about yourself. That understanding will give you elevation. Okay. When you get elevated, then you are enlightened. Okay. This is very, very important. When you get enlightened, you are realized. So, elevation, enlightenment and realization. This is very, very important. The fourth stage is liberation. When you say I am nothing,
which can bind you? Nothing. Nothing can bind you. After 75, if somebody says you are bound by this, all bound by this, that is below 75. Yeah. If you say, if your grandson says, I am so and so, I have done so and so, very good, very good. You should come, grandpa. Sorry, Abba. You take your parents. When I meet you, I'll talk with you. Yes. It's not a binding thing. అవునండి. అదే ఫాదర్ మదర్ కి ఇట్స్ ఎ బైండింగ్. దే హావ్ టు అటెండ్. గ్రాండ్ వాక్ అన్నాడండి. గ్రాండ్ పేరెంట్స్ వెళ్తే వెళ్తారు, వెళ్ళకపోతే వెళ్ళకపోతారు, కానీ పేరెంట్స్ మటుకు వెళ్తారు. వెళ్తారు. వై? ఇట్స్ ఎ బైండింగ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ ది గ్రాండ్. సో బీ ఏ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. In 75 to 100, you are a great grandfather, not grandfather. Just great. You are a great grandfather. What is that greatness? I am nothing. By experience, I am telling that I am nothing. That is why I am great. లేకపోతే ఆ మాట అనవండి మనం. ఆయన మహానుభావుడు అండి. ఎందుకని? మహత్తే సత్యం అని తెలుసుకున్నాడు. అందరూ మహానుభావులు. ఆ మహాకారణమే సత్యం అని తెలుసుకున్నాడు. అందుకని మహానుభావుడు. ఈ స్థూలం, సూక్ష్మం, కారణం అనే మూడు కూడా సత్యం కాదు. జస్ట్ ఎ రోల్ ప్లేస్. లేచామన్నా, ఎవరు లేచారు? శరీరం లేచింది. ఎవరు పడుకున్నారు? శరీరమే పడుకుంది. ఎవరు కలగన్నారు? అదే కలగంది. ఎవరు పోయారు? అదే పోయింది. ఎవరు పుట్టారు? అదే పుట్టింది. ఈ సత్యం మనకు బోధపడిపోతుంది. రోజు ఈ స్పెక్టేటర్షిప్ అన్న ఒక్కదాన్ని మనం నిలబెట్టుకుంటే యూ విల్ అండర్స్టాండ్. ఓహో, ఇది లేస్తోంది, ఇది పడుకుంటోంది, ఇదే కలగంటోంది, ఇది అజ్జేద్దాం, ఇది చేద్దాం అంటుంది, చేయగలిగింది చేస్తుంది, చేయలేనిది చేయలేకపోయానంటుంది, నేనే చేస్తానంటుంది, నేనే మానేస్తానంటుంది. అన్ని మాటలు దీనివే కానీ ఆ నేనే సాక్షి అయితే ఉందో దానికి ఏ మాట లేదు. ఉందా? ఊరికే ఇట్స్ ఫైన్. మీకు టీ లేదండి, వాళ్ళ కాఫీ ఉందా? సరే. ఆ కాఫీ కూడా లేదండి, సరే. మంచినీళ్ళు ఏమన్నా? సరే. ఇదేం కాదండి, నేనేమి కాదందు. ఎందుకని? అదే రిసీవరు కాదు, డూయరు కాదు. ఇట్ ఈస్ నైదర్ రిసీవర్ నార్ డూయర్. దానికి డూయర్షిప్ లేదు, ఎంజాయర్షిప్ లేదు. డూయర్షిప్ను పెట్టినా దీనికే పెట్టాలి, ఎంజాయర్షిప్ను పెట్టినా దీనికే పెట్టాలి. ఎందుకంటే సుఖ దుఃఖాలు దీనికే తప్ప దానికి లేవుగా. కాఫీ ఈజ్ వెరీ కోల్డ్ అండి. కెన్ యూ ఎంజాయ్? అఫ్ కోర్స్. అఫ్ కోర్స్ అంటాడు. నేనేమంటాడు? అఫ్ కోర్స్ అంటాడు. అర్థమైందండి? డూ యూ ప్రిఫర్ విత్ ఐస్ ఆర్ వితౌట్ ఐస్? ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్. మానవ జీవితం అంతా ఏంటంటే మీరు ఏదైనా అడగండి, ఎవ్రీథింగ్ కస్టమైజ్డ్. వై కస్టమైజ్డ్? యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో 75 to 100 ఎలా ఉంటాడంటే యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఫైన్. శరీరం పడిపోతుందండి, ఓహో, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఫైన్, యాక్సెప్ట్. నో కాన్ఫ్రంటేషన్. 75 తర్వాత ఏ కాన్ఫ్రంటేషన్ ఉండదు, ఉండకూడదండి. ఉండదు, ఉండకూడదు. అంటే ఈ ధర్మం ఇలా ఎందుకు చెప్పారంటే యూ షుడ్ లివ్ లైక్ దిస్. వెన్ యు ఆర్ న్యాచురల్ యూ విల్ బి లైక్ దిస్. అంతరంగాన్ని వదిలేయడమే, ఐఆమ్ నథింగ్ అని చెప్పడమే సన్యాసం. ఐఎమ్ నో మోర్. ఎందుకని ఈ 10% నో మోర్ అంటున్నాం. 10% అంటున్నామా? అంతే కదా మరి. సన్యాసం అంటే అర్థం ఏంటి? జ్యోతిష్ఠోమాది యజ్ఞయాగాది క్రతువులు కూడా నీ ధర్మంలో తీసిపడేశాం. ఏవైతే నిత్యం చేయాలో అవి కూడా లేవు. నీకు నైమిత్తికం అది ముందే పోయింది, వానప్రస్థంలోనే పోయింది. వానప్రస్థంలో వదిలేసేవన్నీ నైమిత్తికం అండి. అంటే 50 to 75 మధ్యలో నైమిత్తికం వదిలేస్తాడు. 2 ఉంటాయి, నిత్యం, నైమిత్తికం, విశేషం. కర్మ 3 స్థాయిలు అన్నమాట మనం ఆచరించేది. నిత్యం రోజు చేసేది, నైమిత్తికం ఎప్పుడన్నా చేసేది, విశేషం బాగా సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, జీవితానికి ఒకసారి అట్లా చేసేది విశేషం. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏమంటే మీ తల్లిదండ్రుల్ని బాగా పంపించారా? అంత్యేష్టి బాగా చేశారు? శాస్త్రైనంత మేరకు బాగా చేస్తాం. ఎప్పుడు చేశాను? అప్పుడెప్పుడో చేశాను, ఆ సందర్భం వచ్చినప్పుడు చేశాను అంటాం కదా. కాబట్టి అది విశేషం. ఆ సందర్భం వచ్చినప్పుడు చేసింది విశేషం అంతే, అది నైమిత్తికం కాదు. అంటే నైమిత్తికం కూడా రిపీట్ అవుతుంది. అంటే అర్థం ఏంటో, మహాశివరాత్రి అది నైమిత్తికం.
ముక్కోటి ఏకాదశి, అది నైమిత్తికం. అంటే ఆ రోజే చేస్తాం అంతే. అంతే కదండి. పైగా జీవితకాలంలో ప్రతి సంవత్సరం వస్తాయి అవి. అవును అవును. ఒకసారి జీవితానికి ఒకసారి చేయవు. మీ తల్లిదండ్రులకు అంత్యేష్టి, అది ఒకసారే చేస్తావు అంతే. అంతేకా ఆ సందర్భంలో వచ్చినప్పుడు చేయాల్సిందే తప్ప మిగిలినప్పుడు చేసేది ఏమి. అయిపోయిన తర్వాత కూడా చేసేది ఉండదు. అయిపోయిన తర్వాత ఆ విశేషం వచ్చి నైమిత్తికంలో కూర్చుంటుంది. సంవత్సరానికి ఒకసారి పెట్టి ఒకసారి చేస్తాం కదండి, అదే నైమిత్తికం అయిపోతుంది. నిత్యం చేస్తే పూజ ఇంతే. ఏదన్నా అనుకోండి, మూడే కారణాలు మానవ జీవితం మొత్తం: నిత్య, నైమిత్తిక, వైశేషిక. విశేషంగా చేసేది విశేషంగా. అంతే. కాబట్టి ఈ విభజనని ఇందులో పెట్టారనమాట తెచ్చి. నాయన నువ్వు 50 వరకు నిత్యం నిత్యకర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి, విశేష కర్మలు కూడా చేయవచ్చు. 50 to 75 వానప్రస్థం, గృహస్థం అయిపోయినప్పుడు అప్పుడు విశేష కర్మలు వదిలేసేయాలి. నో విశేష కర్మ. అవసరమైతే ఎప్పుడు అన్నావు అంతే. అప్పుడు ఏం లేదా, గుడ్ థ్యాంక్స్, ఒక ఐటమ్ డ్రాప్ వెళ్ళి నువ్వు పూనుకొని చేయకూడదు. అది 50 to 75లో అక్కడ వైశేషికం డ్రాప్ అయిపోయింది. నిత్యం, నైమిత్తికం అవే చేస్తాడు అంతే. 75 to 100 ఈ రెండు కూడా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే ఐఆమ్ నథింగ్ అంటుంటే ఇంకా మళ్ళీ చేసేది 75 లోపలే. అందుకని నేను అందరికీ నిత్య పూజ అనేది 75 లోపలే. 75 వచ్చేసింది, అప్పుడు మానసికం. ఇంకా మళ్ళా పూజా గది ముందుకెళ్ళి కూర్చుని అక్కడ ఏదో చేసి అభిషేకం చేస్తాను, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను అభిషేకం చేస్తాను అనకూడదు. అంటే ఇంకా నువ్వు ఎక్కడో కిండర్ గార్డెన్లో ఉండిపోయావు, నువ్వు ఎదగలేదు. ఇంకా యూఆర్ నాట్ ఎలివేటెడ్. ఎలివేట్ యువర్ సెల్ఫ్. అంతరంగంలో అన్నీ చేయడం రావాలి. రేపు పొద్దున మరణశయ్య మీద ఉన్నప్పుడు నన్ను పూజా మందిరం దగ్గర తీసుకెళ్ళండి అంటే ఎవరు తీసుకెళ్తారు? వెళ్ళలేవు. అప్పుడు నేను తీసుకెళ్ళి అట్లా కూర్చోబెట్టాము కుదరదు. నేను పూజా మందిరంలో ఉంటేనే పూజ చేస్తానండి. డజంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మనసులో చేసుకోవడం. సో ఎనీథింగ్ యూ షుడ్ డూ ఎవ్రీథింగ్ అంతరంగం. లోపల చెయ్యి. లోపల నేను సాక్షిని తెలుసుకో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు నీవే సాక్షివి, అదొకటే పని నీకు. అప్పుడు సాక్షిత్వం తప్ప అసలు వేరే పనే లేదు. శరీరం పడిపోతున్నా నేను సాక్షిని అనగలగాలి. ఆ పనిలో ఉండు. ఆ ఒక్కటే పని నీకు అప్పుడు, ఇంకే వేరే పని లేదు. అది నిత్యము కాదు, నైమిత్తికము కాదు, విశేషము కాదు. అది కర్మ పరిధిలో లేదు. కర్మకు అతీతంగా ఉంది. కర్మకు సాక్షి నేను కర్మకు సాక్షిని. ఈ 90%లో ఉన్నా నేను. ఎగ్జిస్టెన్స్, అది మియర్ ఎగ్జిస్టెన్స్. 10% ఈజ్ ద వేరియబుల్. ఆ వేరియబుల్ లేదు, కాన్స్టెంట్లో. సో బీ లైక్ దట్. కాకపోతే అంటే ఇప్పుడు అంతకుముందు కూడా 90% ఉన్నా దాని గురించి అవేర్నెస్ లేదు. అంతే. ఇప్పుడు ఆ అవేర్నెస్ అంతే. ఆ అవేర్నెస్ తో నువ్వు చూస్తూ ఉండు. దీనికి నువ్వేం కష్టపడాలి? దీనికి నువ్వు హిమాలయాలకు వెళ్ళక్కర్లా, చెట్టుకు తలకిందులుగా వేలాడక్కర్లా, అరణ్యాలకు పోవక్కర్లా. ఉన్న చోట ఐఆమ్ నథింగ్ అని స్పెక్టేటర్గా ఉండు. దిస్ ఈజ్ వాట్ ఉపనిషత్ సేస్. వేదాంత సారం అంతా ఈ ఒక్క మాటలో ఎమిట్ చేశాడండి. ఐఆమ్ నథింగ్ అంటే నిన్ను ప్రపంచం అడుగుతుంది, నువ్వు ఉన్నావుగా అంటుంది. నువ్వు ఉన్నావుగా అంటే నువ్వు ఏమంటావు? ఎస్ ఉన్నాను, ఐఆమ్ దట్. ఉన్నాను కానీ ఐఆమ్ దట్, నాట్ దిస్. నువ్వేదైతే ఉన్నానని అంటున్నావో ఆ ఉన్నాను కాదు. ఐఆమ్ కాన్షియస్నెస్, ఐఆమ్ సూపర్ కాన్షియస్నెస్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఎందుకన్నారు? ఆ అనుభవం కొంతమందికి వస్తుంది కాబట్టి, అందరికీ రాదు. ఆ చైతన్యం విశ్వవ్యాపకం, యూనివర్సల్. దట్స్ ఎ కాస్మిక్ ఎనర్జీ. అది కాస్మిక్ ఎనర్జీ లెవెల్కి నీకు ఎలివేట్ అయ్యి, ఎన్లైటన్ అయ్యి, రియలైజ్ అయ్యి, లిబరేట్ అయితే యూ విల్ టెల్ ఐఆమ్ ది బ్రహ్మన్. యు ఆర్ ఏబుల్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్ టు దట్ లెవెల్. సరే, అంతవరకు వెళ్ళలేదు, ప్రమాదం ఏమొచ్చింది? ఇప్పుడు అందరు అక్కడ దాకా వెళ్ళాలని వేదం చెప్పలేదండి. యూ ఎలివేట్ యువర్ సెల్ఫ్, ఎన్లైటన్ యువర్ సెల్ఫ్, రియలైజ్ యువర్ సెల్ఫ్, లిబరేట్ యువర్ సెల్ఫ్. దట్ దిస్ ఈజ్ నాట్ యూ, ఐఆమ్ దట్. Saying only one statement that I am that. I am that అన్నప్పుడు అసలు ఇంకా నీకు how you can say that is employer, that is family member, that is family business,
దిస్ ఈజ్ అదర్వైజ్ నో బిజినెస్ ఫర్ దాట్. Yeah. ఐఎమ్ దట్. సే ఆల్వేస్ దట్. అందుకని అన్నిటికంటే గొప్ప ఉపదేశం ఏది? తత్వమసి. తత్వమసి అంటే తత్ అంటే దట్, త్వం అంటే దిస్. Ah. యు ఆర్ దట్, నాట్ దిస్. నాట్ దిస్. సో అందుకని తత్వమసి, నీవదే అయి ఉన్నావు అని గురువు చెప్తాడు అన్నమాట. హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్. డూ, బీ లైక్, నాట్ డూ. దిస్ ఈజ్ బీ లైక్ దట్. Okay. సో ఫస్ట్ అండర్స్టాండ్ ఐ ఆమ్ దట్, దెన్ బీ లైక్ దట్. ఫినిష్డ్. ఇంకేం తపస్సు? ఇదే పెద్ద తపస్సు. ఈ తపస్సు పెద్ద తపస్సు. అన్ని తపస్సులలోకెల్లా ఉత్తమమైన తపస్సు ఏది? ఐ ఆమ్ దట్, Yeah. బీ లైక్ దట్. ఇంకా అక్కడికి వస్తే Finished. Yeah. All chapters, all questions, all are answered. Everything with only one answer: I am that. Yeah. To say that you are nothing. Yeah. పునాది ఏమిటంటే యు ఆర్ నథింగ్ అన్న స్టేట్ లో ఉండాలి. ఉండి ఐ ఆమ్ దట్ అంటూ ఉండాలి. ఇది అనగలిగితే అది అనగలుగుతాం. అంతే. ఇది అనకుండా అది కుదరదు. అవును. ఐ ఆమ్ నథింగ్ అనకుండా ఐ ఆమ్ దట్ అంటాం కుదరదు. అందుకని ఐ విల్ డూ సంథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ సంథింగ్ అన్న 3 అగడతలు దాటిపోయి ఐ ఆమ్ నథింగ్. దెన్ యూ విల్ గెట్ ది ఇంట్యూషన్, ఐ ఆమ్ దట్. నో నీడ్ టు సే సంబడి ఎల్స్. ఎవరో నీకొచ్చి చెవులో చెప్పేది ఉపదేశం కాదు. ఇంట్యూషన్, యూ విల్ గెట్ ది ఇంట్యూషన్ ఫ్రమ్ ఇన్సైడ్ దట్ ఐ ఆమ్ దట్. వెన్ యూ లివ్, ఐ ఆమ్ నథింగ్. When you don't live, I am nothing, you will not get this intuition. So to have this intuition, you are emptying yourself. All your 10% is to be emptied. Then this 90% will get elevated and fill that 10%. Yeah, it becomes 100%. It becomes 100%. Yeah. ఎందుకని it is already 90%. Yeah. Just as a human body, it is already 90%. The remaining 10%, when you empty that, this automatically fills that. కానీ అంటే ఇప్పుడు 90% అన్నప్పుడు అదే ఎప్పుడు డామినేట్ చేయాలి కదండి. మరి అదే ఎప్పుడు డామినేట్ చేస్తోంది, గుర్తుపెట్టుకోండి. అదే ఎప్పుడు డామినేట్ చేస్తోంది, కానీ మనం గుర్తించడం లేదంతే. యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్. ఓకే. దట్స్ ఆల్. జస్ట్ లైక్ ఐ విల్ టెల్ యూ. ఒక 6 నెలల పిల్లవాడు ఉన్నాడండి. ఈ 6 నెలల పిల్లవాడికి ఎవరున్నారు అని అడిగాం. తల్లి ఉందా? ఎస్. తల్లిని గుర్తుపడతాడు. తండ్రిని గుర్తుపడతాడా? గుర్తుపడతాడు అప్పుడప్పుడు, సమ్ టైమ్స్. 6 నెలలకు మరి వాడి ఆట బొమ్మలు ఆడుకున్నంతసేపు అంతే. మరి వాడికి కూడా అప్పుడు కూడా ఏవో పుస్తకాలు ఉంటాయి, బొమ్మల పుస్తకాలు ఏవో ఉంటాయా? ఎస్. పైన వాడికి బంధువులు, పైన వాడు ఉన్నాడు కాబట్టి వాడికి బంధువులు ఉంటారు. వాడికి ఆటోమేటిక్ వాడు గుర్తుపడతాడా? పట్టకపోవచ్చు. కానీ యూజ్డ్ టు అవుతాడు. ఏదో గ్రాండ్ పేరెంట్స్ టైం టు టైం మారుతూ ఉంటారు వీళ్ళందరూ. ఆ కాసేపు వాళ్ళని గుర్తు పట్టినట్టుగా ఉంటాడు. ఆ కాసేపు ఉంటాడండి. 6 నెలల నుంచి సంవత్సరం లోపల వాళ్ళని చూడగానే ఓ గంతులు వేస్తూ ఉంటాడు. వాడు కనపడలేదు అనుకోండి, అడగడు. అసలు వాడు కనపడకపోతే అడగడండి. ఎందుకని? వాళ్ళతో అతనికి ఏం పని లేదు. రియల్గా వాళ్ళకి అతనితో ఏం పని లేదు. భగవంతుడితో మరి భగవంతుడితో ఎప్పుడు పని ఉంది. వాడు బయటికి చెప్పినా చెప్పకపోయినా ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్. అందుకని వాడు 6 నెలలు సంవత్సరం లోపల నిద్రలో కూడా వాడు హాయిగా నవ్వుతుంటాడు. మన నిద్రలో నవ్వం. మన నిద్రలో నవ్వండి. 1 year తర్వాత నిద్రలో నవ్వడు. అది 1 year వరకే ఉంటుంది. ఫస్ట్ 1 year ఉంటుంది. వాడు నిద్రలో చక్కగా నవ్వుతుంటాడు. వాడు 3 నెలల నుంచి అయితే 3 నెలలప్పుడు అసలు ఇంకా కళ్ళు తెరవడు కాబట్టి అప్పుడు ఇంకా లోపల ఇంకా మరి అప్పుడు మరి వాడు లోపల వాడు లేడా? ఉన్నాడుగా. వాడే వీడు అవుతున్నాడు. అంతేనా కాదా? ఎట్లా అయ్యాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సముద్రం 90%, భూమి 10%. ఈ సముద్రం మరి భూమి అయిపోయిందండి అంటే అవ్వలేదు. అది పైకి రైజ్ అయింది, ఎలివేట్ అయింది. జస్ట్ అందులో మునిగున్నది ఎలివేట్ అయింది. దట్స్ ఆల్. ఆ ఎలివేట్ అయిందే మనకు కనబడుతుంది, అంతే కదా. దాని మీద కొండలు ఇంకా ఎలివేట్ అయినాయి. ఆ కొండల మీద క్షేత్రాలు ఇంకా ఎలివేట్ అయినాయి.
అంతా ఆల్వేస్ యువర్ లైఫ్ ఈజ్ విత్ ఎలివేషన్. ఆ దేవుడు ఆ క్షేత్రాల్లో ఉన్న దేవుడేగా నువ్వు పరిగెట్టింది జీవితం అంతా. అది ఏ పేరన్నా పెట్టుకో, విశ్వేశ్వరుడు అంటావా వెంకటేశ్వరుడు అంటావా, ఏదైతే ఉంది అక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టూడ్ ఓన్లీ విత్ ఎలివేషన్. సముద్రం లోపల నేల అది కూడా ఉంది లేదా? ఉంది కదండి. అండ్ హైట్స్ ఆర్ దేర్, దేర్ ఇస్ డెప్త్స్, డీప్ ఓషన్, దేర్ ఆల్సో ఎర్త్ ఈస్ దేర్. సో యూ డోంట్ కన్సిడర్ అబౌట్ నీ లైఫ్ మొత్తం మీద సముద్రం కింద భూమి ఉంది కదా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చింది? యూ డోంట్ గెట్ ఇట్ బికాజ్ యూ డోంట్ నీడ్ ఇట్. ఇంకా అవసరం లేదు అసలు దాంతో. సముద్ర గర్భంలో నేల కింద పెట్రోల్ ఉంది, తీసేవాడు తీస్తూ ఉంటాడు, వాడుకునేవాడు వాడుతాడు. వీడు గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ కొడుచుకునేటప్పుడు సముద్ర గర్భంలో నుంచి దీన్ని ఎక్కడి నుంచో తెచ్చాడు అన్న ఆలోచన వీడికి అసలు ఏమైనా వస్తుందా? అంత ఆలోచించారు కదండి. అంత అవసరం లేదు అసలు వాడికి. వై ఐ నీడ్ ఇట్, అవైలబుల్, ఇట్స్ రెడీలీ అవైలబుల్ ఉంటే వై ఐ షుడ్ గో ఫర్ ఇట్. అలాగే రెడీలీ అవైలబుల్ విషయాలు ప్రపంచంతో జీవితం సర్దుకుంటున్నాడు. ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్ అనేది ఆలోచించు అనే ప్రశ్న లేదుగా. బ్రెడ్ అండ్ బటర్ తల్లిదండ్రులు ఇస్తున్నారు, యూ వాంట్ గెట్ ఎనీ క్వశ్చన్ హౌ ఐ విల్ గెట్ ఇట్. హౌ అన్న ప్రశ్న వచ్చినప్పుడు యూ టూ షుడ్ గెట్ ఇట్ అన్నట్టు. అంటే ఇదంతా ఎలా మీరు ఎలా చేశారండి అని 20 years దాటిన తర్వాత అడుగుతాడండి, మీరు ఎలా చేసుకొచ్చారు మీ లైఫ్ గురించి అప్పుడు తెలుసుకుంటాండి. ఆఫ్టర్ 20 టీనేజ్లో అడగాడండి. 20 తర్వాత అడిగితే అప్పుడు చెప్తాం మనం, మరి అప్పుడు అలా చేసేవారు ఇప్పుడు ఎలా చేసేవారు అని చెప్తూ వాడిని మెల్లగా గృహస్థాశ్రమంలో కన్వర్ట్ చేసేస్తాం. నువ్వు కూడా పిల్లలకంటే తండ్రి అయితే తెలుస్తుందిరా, తల్లి అయితే తెలుస్తుందమ్మా నీకు కూడా అని చెప్తాం. 20-25 మధ్యలో వాడు మ్యారేజ్ చేసుకుంటాడు, ఆటోమేటికలీ విల్ బికమ్ పేరెంట్. సో వన్స్ హీ బికమ్స్ పేరెంట్, హీ ఈజ్ బిజీ విత్ his children, his family life, his own duties, his own botheration, his own etc. He should not say he is not carrying me. అప్పుడు రైట్ లేదు నీకు. అందుకని 50 వరకు నీ పిల్లల్ని చూడక్కర్లు. సఫిషియెంట్లీ యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్. 50 to 75 ఆల్సో ఆల్మోస్ట్ ఆల్ యూ కెన్ మేనేజ్. ఆఫ్టర్ 75 ఇట్స్ ఏ క్వశ్చన్. మీరు అక్కడ ఉందనుకోండి గ్లాసు, ఎవరన్నా ఇటు పక్క నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ కొద్దిగా గ్లాస్ ఇవ్వమ్మా, ఎదురు చూడడం వస్తుందండి ఇక్కడ. 75 నుంచి వచ్చే మార్పు ఏమిటంటే మనం లేచి మన పని చేయలేము. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం వెళ్తాం, మన వాళ్ళు ఎవరెవరు వస్తారు కదా అని ఎదురు చూసే లక్షణం వస్తుంది. అప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ బాగా ఉపయోగపడతారు. అంతేనండి, తీసుకురా లివ్ విత్ ఇట్. వాడికేమో పరిగెట్టడం ఇష్టం, మనకేమో లేవకపోవడం ఇష్టం. బీ స్టిల్ అనేది మన పాయింట్, బట్ బీ వైబ్రెంట్. సో దిస్ ఈస్ వెరీ మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఇవి దూరం అయిపోయినాయో దెన్ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్ అనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కాన్ఫ్రంటేషన్ వచ్చింది ఇప్పుడు లైఫ్లో. పూర్వం ఏంటంటే ఇక్కడ కలిసి ఉండేవాడు, కలిసి ఉన్నప్పుడు ఏమైంది, చిల్డ్రన్ తో వీళ్ళకేం పని లేదు అసలు. ఎందుకని వాళ్ళకి చెప్పడం ఎందుకు, వీళ్ళ పనులన్నీ చిన్న చిన్న పనులే. మా అబ్బాయిని పిలిచి యారా బాబా కప్పెవరా అని అడుగుతాను, నేను అడగను కాబట్టి అబ్బాయి మనం అంటే అనగానే మనల్ని పలుకుతాడు, నన్ను ఆ కప్పి నన్ను అంటే అయిపోయింది, మై జాబ్ ఇస్తాను. సో సింపుల్ నీడ్సే ఉంటాయి వీడికి. అందుకని ఆ కలిసి ఉండే లక్షణాన్ని ధర్మం ప్రతిపాదన చేసింది. నీ ద్వారా వాడు నేర్చుకోవాలి, అది ముఖ్యం. మెయిన్ థింగ్, యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గురు ఫర్ ది గ్రాండ్ చిల్డ్రన్, నాట్ దేర్ పేరెంట్స్. అవునండి, వాళ్ళ పేరెంట్స్ చెప్పే టైం అయిపోయాడు. అది ఇప్పుడు అది అవ్వదు, అది కదా అది అసలు దాటిపోతుంది. సో అందుకని గ్రాండ్ పేరెంట్ స్టిల్ గా ఉంటాడు కాబట్టి, వీడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఆ గ్రాండ్ పేరెంట్ గ్రాండ్ చిల్డ్రన్ రిలేషన్ అక్కడ బిల్డ్ అవుతుంది. దెన్ దే కెన్ మేక్ దెమ్ లెర్న్. అట్లా కాదు నాన్న, 100 సార్లు అయినా చెప్తాడు గ్రాండ్ పేరెంట్, పేరెంట్ చెప్పలేడు. అది కాకి అని 100 సార్లు చెప్పాలనుకోండి, పేరెంట్కి ఓర్పు నశిస్తుంది. 10 సార్లు చెప్పిన తర్వాత ఏంట్రా నీకు 10 సార్లు చెప్పిన టక్కన కొట్టేస్తాడు. గ్రాండ్ పేరెంట్ 100 సార్లు చెప్పినా కూడా పట్టడు. గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ కొట్టిన సందర్భాలు ఎక్కడ ఉన్నాడు. ఎందుకని దే నో ఇట్ వెరీ వెల్. లైఫ్ ఫ్యాగ్ ఎండ్కి వచ్చేసాడు, లైఫ్ స్టార్టింగ్ ఎండ్లో వాడు ఉన్నాడు. ఈ ఎండ్లో ఎట్లా ఉంటాడు వాళ్ళకి బాగా తెలుసు. వాడి కెపాసిటీ అంతేరా. ఏమన్నా అంటే తండ్రికి పిల్లాడికి చెప్తాడు,
వాడి శక్తి ఇంతేరా, నువ్వు అంటే ఊహించుకుంటే అట్ట అవును. వాడి శక్తి ఇంత. కానీ అప్పుడు అర్జెంటుగా నువ్వు 100% రావాలంటే ఎట్ట వస్తాయా? Yeah. నిదానంగా అవే వస్తాయి. లేదంటే చెప్తాం చిన్నప్పుడు నువ్వు ఎలా నేను ఎట్ట పెంచావురా, మేము ఎట్టున్నాం రా, మేము కూడా పుడుతూనే 100 మార్కులు తెచ్చుకోలేదు. నువ్వైనా అంతేగా. యువర్ మెరిట్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, నాట్ ఇన్ ద స్కూలింగ్. హిమ్ ఎంజాయ్ అండ్ లెట్ హిమ్ గెట్ హిమ్సెల్ఫ్ ఆన్ ది ట్రాక్. అసలు ఆన్ ది ట్రాక్ ఎక్కించడం వరకే నీ పని, తర్వాత పోవడం వాడి పని. లైఫ్ రొటేషన్ ఇదిరా బాబు. నువ్వు ట్రాక్ ఎక్కించావా లేదా అన్నంత వరకే నీ పని. అంటే ఆన్ ది ట్రాక్ ఉంటే చాలు. వాడు సండే హీ విల్ వచ్చి ఏదో డొమైన్లో వెళ్తుంది, వాడికి ఇష్టం వచ్చిన డొమైన్లో వాడు వెళ్తాడు. మా నాన్న చేసినట్టు నేను చేయలేదు, మా తాత చేసినట్టు నేను చేయలేదు, నేను చేసినట్టు నువ్వు చేయలేదు, నువ్వు చేసినట్టు వాడు చేయలేదంటే వీటి అర్థం అవుతా. తండ్రి ఎప్పుడేమో తాను చేసినట్టు పిల్లాడు చేయాలనుకుంటా, తాత అట్లా అంటాడు, అరే లెట్ హిమ్ డూ ఆన్ హిస్ ట్రాక్ అంటాడు. బట్ ఎంత వేరియేషన్ ఉందో ఒక ఫ్యామిలీలోనే. ఒక 25 ఏళ్ళు ముందున్న వాడికి ఎలివేషన్ న్యాచురల్గా ఉంది. సో హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎలివేషన్, హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎన్లైటన్మెంట్, హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రియలైజేషన్. ప్రతి స్టేజ్లో మీకు ఈ 3 కనపడతాయి, బట్ నాట్ లిబరేషన్. ఐ ఆమ్ నథింగ్ అంటే తప్ప ఆ లిబరేషన్ రాదు. సో ఆ మాట నువ్వు 25లోనే అన్నావండి. అంటే ఇంకా బ్రహ్మచర్య అనేది సన్యాసమే, గృహస్థం వానప్రస్థం లేదు, అన్ని బైపాస్ అయిపోతాయి. సో ఆ టైప్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, ఆ టైప్ ఆఫ్ రియలైజేషన్ 25 లోపలే వచ్చేసింది. దట్స్ వెరీ నైస్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ టు బి ఎ మోడల్ ఫర్ ది సొసైటీ. సో యూ షుడ్ బి ఇన్ ఆశ్రమ్, యూ షుడ్ బి ఇన్ ఏ గురుపీఠం. వాడికి పీఠం పెట్టాడు. Because you are enlightened, you are realized, and you are liberated. Before, at 25 itself, మొదటి దశలోనే ఐ ఆమ్ సంథింగ్ అన్న దశలోనే ఐ ఆమ్ నథింగ్ అంటున్నావు నువ్వు. వెరీ గుడ్. బ్రహ్మచర్య టు సన్యాసం. అండ్ యు ఆర్ ది రైట్ పర్సన్ టు టీచ్ ది సొసైటీ దట్ ఐ ఆమ్ నథింగ్. ఎందుకని ఐ ఆమ్ సంథింగ్ అనేటటువంటి సొసైటీ అప్పుడంతా 25 లోపల సొసైటీలో ఏ ఇల్లు తీసుకున్నా కూడా, ఏ మనిషిని తీసుకున్నా కూడా ఐ ఆమ్ సంథింగ్ అంటాడే కానీ ఐ ఆమ్ నథింగ్ అని అన్నాడు. నువ్వు అంటున్నావు ఆ మాట. ఏది ఎప్పుడు పాసిబుల్? 75 to 100లో. అలాంటిది 25లో స్టేజ్ 4లో బదులు స్టేజ్ 1లోనే ఐ ఆమ్ నథింగ్ అంటున్నావు. కాబట్టి యు ఆర్ ది మోడల్ టీచర్ ఫర్ ది సొసైటీ అండ్ లివ్ లైక్ ఏ మోడల్ టీచర్ టు ది సొసైటీ. దట్ ఈస్ సన్యాస, దట్ ఈస్ గురుపీఠ. అందుకని గురుపీఠాలన్నీ సన్యాసులు ఉంటారు. చూడండి, అదే కారణం. గృహస్థులు ఉంటారండి. ఎందుకని దే సెడ్ ఐ ఆమ్ నథింగ్ ఇన్ ది ఫస్ట్ స్టేజ్ 1. సరే, అప్పుడు అనలేదు. సరే పోనీ గృహస్థం, ఐ కెన్ డూ ఎనీథింగ్ గృహస్థం. ఐ కెన్ డూ సంథింగ్ వానప్రస్థం. వానప్రస్థంలో అయినా కూడా ఐ ఆమ్ నథింగ్ అన్నావు. కనీసం 50+ వచ్చిన తర్వాత ఐ ఆమ్ నథింగ్ అన్నావు అనుకోండి. As you par the stage 2, you understood very well. I am nothing. Everything is Prakriti Purusha. Kshetramu Kshetrajnudu. Dehamu Dehi. Shariramu Shariri. It only by understanding. You need not to do aerobic exercises. చాలా మంది ఏమంటారంటే మీకు 47 ఆసనాలు నేర్పుతాం రండి. ఎందుకు? ఫర్ వాట్? కొండను పగలేస్తే కానీ మట్టి అని తెలుసుకోలేదు కదా. కొండను పగలేస్తే మట్టి అని తెలుసుకోవడానికి అదే అనవసరం, యూజ్లెస్. అంటే ఆసనాలు ఇవన్నీ అంటే శరీర ఆరోగ్యానికి. దట్స్ ఆల్. అందుకే నేను చెప్పేది ఏం వేయాలి, యూ నో బెటర్ వెల్. నన్ను అడుగుతారండి మీరు బాగా యోగా చేస్తారంట, నేనేం చేయను. అదే నేనేం చేయను. ఐఎమ్ ఆల్రెడీ ఎలివేటెడ్, ఎన్లైటెడ్, రియలైజ్డ్ అండ్ లిబరేటెడ్. సో ఐ డోంట్ నీడ్. అదే మీ శారీరక ఆరోగ్యం, ఇట్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. దానికి ఆకలి వేసినప్పుడే, దాని ఆకలిలో అలా తినేవాడికి ఏ ఆసనాలు వేయక్కర్లేదు. అవునండి, అక్కడ కంట్రోల్ చేస్తున్నట్టు. అంతే. మీరు 75% తినేసి 100% తినేసి
దాన్ని అరిగించడానికి కరిగించడానికి నానా కష్టాలు పడ్డావు ఎందుకు? సో లిమిట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ 25%. ఫినిష్డ్. అదొక యోగ మార్గం అనుకో. అంతే కదా, అసలు మీకు అదంతా చేసి దీనికోసమేగా, ఇంద్రియ సంయమనం కోసమే కదండి, ఇంద్రియాల మీద నీ పట్టు ఉండటం కోసమేగా, అంతకుమించి చేయవద్దు. సో వెన్ యూ కంట్రోల్ యువర్ యాటిట్యూడినల్ ప్రిఫరెన్సెస్ ఫర్ 25%, ఇట్స్ డన్. సహజమైన యోగం. వాట్ ఈస్ దిస్? సహజమైన యోగం. న్యాచురల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యోగా. వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫర్ 25%. కంట్రోల్ ఉంటే ఇంకా అంతే. 100 అడుగులు వేసేది 25 అడుగులు రావు, అయిపోయాయి. 100 సార్లు ఎగసాస దిగసాస పడే బదులు 25 సార్లే పడు. 75% సేవ్ సేవ్డ్, ఆల్రెడీ ఎవ్రీథింగ్ సేవ్డ్. అదే ఉపయోగపడుతుంది అంతే. ఇట్ మేక్స్ ఇట్స్ ఓన్ సెల్ఫ్. అలా అయితే అలాగే జీవితం మీరు ఏమవుతుంది? ఇప్పుడు నేనేమన్నా కొండలు ఎత్తాలా రావణాసురుడు లాగా, లేకపోతే నేనేమన్నా అదే అంతే. ఐ డోంట్ హ్యావ్ సచ్ టాస్క్. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే చాలు అంతే. ఐ నీడ్ ఆల్ ది జాబ్స్ టు బి డన్. ఆల్ ది జాబ్స్ టు బి డన్ అని నువ్వు అనుకోవడంలోనే భ్రాంతి. వై ఆల్ ది జాబ్స్ ఐ హ్యావ్ టు డూ? యూ షుడ్ రిపేర్ ఫ్యాన్, యూ షుడ్ రిపేర్ కార్, యూ షుడ్. నో, ఐ డోంట్ రిపేర్. వై ఐ షుడ్? Why I should do it? If you don't want, if fan is not there, no problem. Thanks. If it doesn't work, okay, fine. That's also fine for me. I will ask someone to repair. It may take 2-3 days while he comes. And, okay, let me be. Okay, fine. I am fine. సర్దుకుపోవడం తెలియదు. ఆ 25%లో నువ్వు సర్దుకో, అప్పుడు నీకే డోంట్ గెట్ డిస్టర్బ్. ఏ బాధ ఉండదు. అసలు ఏముందండి, నథింగ్. లభించినా ఓకే, లభించలేదు, దట్ ఈస్ ఆల్సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇట్లా మనం మనకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేసాం. అన్ని సమాధానాలేనా మన దగ్గర? ప్రశ్నలే లేవు, సందేహాలే లేవు. ఇంకప్పుడు మీకు పనే ఉంది, ప్రాబ్లం ఏముంది? ఇట్స్ డన్. ఐఎమ్ డన్. ఓన్లీ వన్ థింగ్, ఐఎమ్ డన్. సో ఇఫ్ యూ సే ఐఎమ్ డన్ బై 50, నేను వచ్చిన పని అయిపోయింది, నా కర్తవ్యం అయిపోయింది, నా ధర్మం అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, ఐఎమ్ డన్, ఐఎమ్ లిబరేటెడ్ బై 50, దెన్ యు ఆర్ సన్యాస. దో యు ఆర్ నాట్ టేకెన్ సన్యాస. ఇది ఋషి మాట. వాట్ ఈజ్ ఋషి? హీఈస్ డన్ బై 50. గృహస్థే, బట్ హీఈస్ డన్. ఏ సన్యాసం పుచ్చుకోలేదు, గురుపీఠం మీద కూర్చోలేదు, ప్రపంచానికి ఏ రోల్ మోడల్ అవసరం లేదు, అవనవసరం లేదు. ఐఎమ్ డన్, ఈజ్ నో మోర్. కానీ మరి చేయవలసిన అన్ని చేస్తూనే ఉంటారు కదా. అదేగా చెప్పేది. 25% పర్సెంటేజ్ తేడా వచ్చింది. 10%లో 25% అంటే ఎంత వచ్చేసింది? చాలా 2%. అయింది. సో 90% ఎక్కడ దాకా ఎలివేట్ అయింది? 98 వరకు వచ్చేసింది. ఇక 2%గా. ఆ 2% ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ రెడీ. ఐఎమ్ డన్, ఆల్వేస్ రెడీ, ఐఎమ్ డన్, ఆల్వేస్ రెడీ అంటూ ఉంటాడు. ఇది 50కి అన్నాడు, 50కే సన్యాసం. కాదు 75కి అన్నాడు, 75కే సన్యాసం. 100కి అన్నాడు, 100కే సన్యాసం. బట్ సన్యాస ఈజ్ ఇన్ఎవిటబుల్. Whether you say at 25 or whether you say at 50, whether you say at 75 or at 100. You should be ready, because I am that. I am ready to drop this veil. I am done. For me, this appearance itself is veil. I am done. I have understood each part of the life, each speck of life with my wisdom. Only with wisdom. Nothing else. What you have done? I have screened everything. I have observed everything as a spectator with my wisdom. That is Rishi. ఇలా ఋషుల వల్ల జీవించమంది వేదం. మొన్నేం ప్రపంచం గుమ్మడికాయలు కొండలు పిండి చేయమని, మొదలుగొట్టమని, యజ్ఞాలు యాగాలు చేయమని, విశేషమైన పనులన్నీ చేయమని, అతిరుద్ర యాగం అవన్నీ చేయమని లేదండి. ఇండివిజువల్గా అవేం లేవు అసలు. ఆల్ దోస్ ఆర్ లెఫ్ట్ విత్ సన్యాస. ఆచార్యులు ఆశ్రమాలకి వదిలేశారు అవన్నీ. విశేష కర్మ అంతా వాళ్ళదే. ఎందుకని? ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, నాట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్. నేను ఆయుధ చండీ హోమం చేశానండి, నాట్ ఫర్ ది ఇండివిజువల్.
నేను అతిరుద్ర యాగం చేశాను. వెరీ గుడ్, ఫర్ దిస్ సొసైటీ, నాట్ ఫర్ యూ, నో నీడ్. నేను కోటి కుంకుమార్చన చేశాను. వెరీ గుడ్, దట్స్ ఫర్ సొసైటీ అనే ఆలోచన ఉండాలి దట్స్ ఫర్ సొసైటీ. అంతే. నేను ఏకాదశి రుద్రాభిషేకం చేశాను. వెరీ గుడ్, ఫర్ ది సొసైటీ. ఫర్ యూ ఓం నమ శివాయ ఈజ్ ఎనఫ్. నీకింత ఓం నమ శివాయ అనే దాని మీద 4 చెంచాలు నీళ్లు పోస్తే పని అయిపోయే పనికి నేను ఏకాదశి రుద్రాభిషేకం దాకా నేను ఎవరెళ్ళమన్నారు అసలు? యూఆర్ నాట్ డన్ బికాజ్ యూఆర్ నాట్ డన్. బికాజ్ ఐఎమ్ నాట్ డన్, ఐఎమ్ డూయింగ్ all these things. So say I am done because I am that and I am ready. I have liberated already. దీనికి విచారణే గాని వేరే ఏం చెయ్యాలి? అవునండి, ఇది భగవాన్ రమణుల సిద్ధాంతం. విచారణ. స్క్రీన్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ, అండర్స్టాండ్ ది రూట్ కాజ్ and apply that I am nothing. Then what are you? I am that. Say only one thing, I am that. Jiva Brahmaiva Naparaha. What is that? Oh, great annotation it is. Jiva Brahmaiva Naparaha. This is Jiva, that is Brahma. Jiva Brahmaiva Naparaha. This and that are not different. Indifferent. Whatever the consciousness that is living being here, that is there in the cosmic energy is the same. So the same cosmic energy is replica of this living being. Same living existence is happening in every being. అంతే కదండి. To understand this, where you should go? You don't have to No need to go. To understand this, what you need to do? Yajna, yaga, homa. చేయక్కర్లేదు. No. But do everything with that sense. అవేర్నెస్ అన్నారు. అంతే. ఆ సెన్స్ తో చెయ్యి. ఎవరు చేయదన్నారు? నువ్వు భోజనం చేసావు, యజ్ఞం, వైశ్వానర యజ్ఞం అనుకో. విత్ దట్ అవేర్నెస్, విత్ దట్ సెన్స్, బికాజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ ద అన్మూవ్డ్, ఐఎమ్ ద అన్చేంజబుల్, అండ్ నో బర్త్. ఫర్ ది కాన్షియస్నెస్ దెర్ ఇస్ నో బర్త్. ఇది చెప్పడానికి మళ్ళా పుట్టడం ఎందుకు? స్నో బర్త్ అని చెప్పడానికి మళ్ళీ పుట్టక్కర్లేదండి. థింక్ ఫర్ 5 minutes విత్ స్టిల్ మైండ్, యూ కెన్ అండర్స్టాండ్. ఓ, దిస్ ఈజ్ ఓన్లీ ది వెయిల్, దిస్ ఈజ్ ఓన్లీ ది వేరింగ్, దట్స్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఐ విల్ డ్రాప్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నో నీడ్. అంతే కదండి. అంతే కదా. ఆన్ ఏ నీడ్ బేస్ ఐఎమ్ గెటింగ్ దిస్. వన్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్, no more. I am no more. This 10% cleaned. I have already limited myself to 2%. Sannyasa is only 2%. Sannyasi will have only 2%. So as you attain this sannyasa model, that is I am nothing. Because I am that. ఇంకా మోక్ష అన్నా కూడా అదే. This is what moksha. అదే. Once you are liberated, there is no bondage. When there is no bondage, where is binding nature? There is no binding. That binding nature is moha. Right. Moksha. Moha kshayame moksha. So for this level of acceptance, for this level of decision making, you need wisdom. Only wisdom. Not else anything. I need a big jet plane. Why do you need a jet plane? No need. Though you may sit in a jet plane also, you are not that. Right. You can never become an aeroplane. You may sit even in a rocket. But you are not a rocket. You are not that. But always you can say by using this instrument that I am that. It is the highest annotation. So be in that notation. I am that. I am done. I am ready. Three letters, 3 sentences. I am that, I am done, I am ready. Right from 25. No, right from 8. From 8 years if you say, you are sadhu. ఐఎమ్ డన్ అన్న తర్వాత ఐఎమ్ రెడీ అంటున్నారంటే అక్కడ అంటే నేను చేయదగిన కర్తవ్యం ఏమీ లేదు. రెడీ అనేది దేనికోసం? మోక్షానికి.
ఐఎమ్ రెడీ బికాజ్ ఐఎమ్ ఆల్రెడీ లిబరేటెడ్. రైట్. ఇంక నేను రెడీ చేసుకోవాల్సిందే లేదు, గెట్ రెడీ అవ్వాల్సిందేం లేదు, ఆల్రెడీ. సంథింగ్ లాగింగ్ బిహైండ్ లేదు, ఐఎమ్ ఆల్రెడీ రెడీ. Yeah. If you say at 8 years age, then you are Sadguru. All Sadgurus have told, I am done, I am ready, I am liberated. I am liberated, I am that at their 8 years age. Or else at 16 years age. No, they have not waited up to 25. Yeah. సో మీరు పీఠాధిపతులు అందరినీ 8-16 మధ్యలోనే ఎంపిక చేస్తారు. అవునండి, అవును. సో దే ఆర్ డన్ Yeah. బై దేర్ 16 years or else 8 years. ఆ అభ్యాసం కూడా 8-16 సన్యాసిగానే అభ్యాసం చేస్తాడు. Mm. ఈవెన్ సద్గురువులు మీరు ఎవరిని తీసుకున్నా, ఏ సద్గురువులైనా బై 8 దే హ్యావ్ డన్, దే హ్యావ్ టోల్డ్ ది సొసైటీ ఐఎమ్ డన్ ఇండివిజువల్లీ, ఐఎమ్ నో మోర్. Mm. భగవాన్ సత్సాయిబాబా వారి చరిత్ర చదివారు అనుకోండి, ఈ టోల్డ్ ఎట్ 8 years నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నాను. ఐఎమ్ నాట్ ఫర్ దిస్ ఇండివిజువల్ బీయింగ్. Yeah. Just go to school, study some books, and marry, and not for this. I am not for this. I am born separately for another thing. I have to do many things. Yeah. సన్యాసికి ఏం పని లేదని అంటున్నారు మీరు, ఏం పని లేకపోవడమే, సంఘాన్ని ఉద్ధరించాలి. వాడిదే అసలు ఆ ఉద్యోగం అసలు. ఇప్పుడు సంసారికి ఎక్కువ పని ఉందా, సన్యాసికి ఎక్కువ పని, సన్యాసికి ఎక్కువ పని పెట్టింది వేదం. చూడండి, తన సంసారాన్ని చూసుకుంటున్నాడు. నీ ఇద్దరు ముగ్గురు చూసి నువ్వు నేర్చుకోవయ్యా బాబు, చాలు, దట్స్ ఎనఫ్ ఫర్ యూ. ఎందుకని యువర్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. ఎవడైతే 8 ఏళ్లకే ఐఎమ్ ఎలివేటెడ్, ఐఎమ్ ఎన్లైటెడ్, ఐఎమ్ రియలైజ్డ్, ఐఎమ్ లిబరేటెడ్ అంటున్నాడు, వాడికి పని పెట్టింది జీవితం అంతా, లోకాన్ని ధరించే పని నీది. చూడండి వాళ్ళు వచ్చిందే ఎంత పర్ఫెక్ట్ గా పెట్టారు వర్ణాశ్రమ ధర్మం. మరి ఇప్పుడు మనం పోయేదాకా బ్రెడ్ బటర్ బెడ్ అంటే తప్ప ఆలోచన లేనట్టు. ఇట్ ఈస్ రాంగ్. ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ బ్రెడ్ బటర్ బెడ్ అంటే అట్ 80 ఇట్ ఈస్ యూజ్లెస్. ఇప్పుడు మీరు 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి నేను జాగింగ్ చేస్తున్నానండి ఫర్ మై గుడ్ హెల్త్ అన్నారు అనుకోండి, okay, what is there in it? What greatness is there in it? Nothing. Nothing. Did you understand the life patterns? Did you understand yourself? అని అడుగుతాం. Are you realized? No. No. What to realize అంటాడు వాడు. And I know everything, what to realize అంటే you don't know. అందుకని వేదం ఏం చెప్పింది, if you have not realized about yourself, you know nothing. Your knowledge is zero. అదే నాకు అది తెలుసు ఇది తెలుసు, దట్స్ ఆల్ ఓన్లీ 2% and 10%. నాకు 4 వేదాలు తెలుసండి, ఓకే, యువర్ 2% ఈజ్ దట్. నాకు అన్ని శాస్త్రాలు బాగా వచ్చండి, ఓకే, డన్, ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ఆల్ అండర్ 10%. వాట్ అబౌట్ 90%, విచ్ ఈస్ స్టేబుల్, విచ్ ఈస్ అన్మూవబుల్, స్థానో రచలం ధ్రువం, అది మారదు, కదలదు, పరిణామం లేదు, శాశ్వతం. శరీరం పుచ్చుకున్నదంతే, శరీరం వదిలేసినదంతే, అదేం మారదు. వాట్ అబౌట్ దాట్? ఆర్ యు ఎలివేటెడ్ అబౌట్ దాట్? ఆర్ యు ఎన్లైటెండ్ అబౌట్ దాట్? ఆర్ యు రియలైజ్డ్ అబౌట్ దాట్? ఆర్ యు లిబరేటెడ్? ఇఫ్ యు ఆర్ నాట్ రియలైజ్డ్, యూ కెనాట్ గెట్ లిబరేషన్. Stage by stage. Stage by stage it happens. Right from knowing, you cannot get liberation. ఐ నో అబౌట్ ఇట్, నాకు తెలుసండి, మీరు చెప్పే ఆత్మ బ్రహ్మ అంతా నాకు తెలుసు. నోయింగ్ విల్ నాట్ సర్వ్ ది పర్పస్. నాలెడ్జ్, ఐ హ్యావ్ ది నాలెడ్జ్, విల్ నాట్ సర్వ్ ది పర్పస్. యూ షుడ్ గెట్ ఎలివేటెడ్ ఇన్సైడ్, ఇంట్యూషన్. అండ్ దట్ ఎలివేషన్ యూ విల్ గెట్ ఇంట్యూషన్. ఇన్ దట్ ఇంట్యూషన్ యూ విల్ గెట్ ఎన్లైటన్మెంట్, దట్ ఐ am that. Once you are enlightened, I am that, I am nothing, you are realized. I am nothing is realization. When you are nothing, no bondage, that is liberation. Asal no bondage is there. At the liberated stage, there is no bondage at all. If you say for anyone, will they accept? No. I have so many burdens on my head, I have so many bindings, I cannot come out of it. There is no bondage at all. That's what the liberated person says. What's the difference?
only the perception, the viewing angle. He is above of it, you are underneath it. బల్ల కింద కూర్చోవడానికి బల్ల మీద బల్ల ఉపయోగించుకోవడానికి మంచి చాలా తేడా ఉంది. ఏ క్యాట్ సిట్స్ అండర్నీత్ ది టేబుల్. యూ డోంట్ సిట్, నెవర్. ఓన్లీ ఏ స్మాల్ కిడ్ క్రాల్స్ అండ్ సిట్స్ అండర్నీత్ ది టేబుల్. మనం ఎక్కడో వెతుక్కుంటాం పిల్లాన్ని, వాడు ఎక్కడో టేబుల్ కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఒరే 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 ఎక్కడ చేరే పెట్టరా నువ్వు అని మన తెచ్చి పైన సోఫా మీద లేకపోతే పైన షుడ్ బి హియర్ నాట్ దేర్ అంటాం వాడు. చూడండి వాడి కూడా ఏం చెప్తున్నాం, యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ బట్ నాట్ యూజ్ టు ఇట్. యూ ఆర్ గెటింగ్ యూజ్ టు ఇట్, దట్స్ వై యూ ఆర్ బైండింగ్. డోంట్ గెట్ యూజ్ టు ఇట్, యూజ్ ఇట్, త్రో ఇట్. దట్స్ వాట్ మోడర్న్ మెథడాలజీ సేస్, యూజ్ అండ్ త్రో. But not inside, only outside. That is useless. So this way we should understand. Only with wisdom, this is a momentary thing to know. But it తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకి? Hardly 10-15 minutes. What Meher Baba says, do this 10-15 minutes of realization every day 4 times. Sit quiet, be still, think all your aspects of life. Remind me that I am stable. Remind me doesn't mean that Avatar Meher Baba ki jai, Avatar Meher Baba ki jai. That's not that. Remind me. Consciousness that is unilateral, always present, omniscient, omnipotent. The cosmic energy, consciousness, remind me that I am stable, I am unmoved, sthano rachalam dhruvam. That's all. Do this practice 4 times a day. It's 6-12, 6-12. That's all. You will have that wisdom eye. It's called Jnana Netra. What is wisdom eye? Not third eye. It is looking through wisdom. So that spectacles you should wear. See everything from the wisdom eye. Saying that I am nothing, I am that. Then you are liberated. So with wisdom, it is a momentary business. Once you open this eye, once you see this world with the wisdom. With the wisdom eye, Oh, there's nothing. When I am nothing, there's nothing. Nothing to say, nothing to see, nothing to perceive, nothing to possess. That nothingness prevails everywhere. First you should make yourself empty. I am nothing. Then what about my possession? empty అవ్వలేదు. What about my successor? You are not emptied. థాట్ వచ్చిందంటే అయిపోయింది. Again you are again below 50. Though your chronological age is above 75, your mental age is below 50 and below 25. That is why you get confrontation between the mental age and the chronological age. So people get sufferings in old age due to this confrontation. ఎందుకంటే శరీరమేమో ఎప్పుడు ముందెళ్ళిపోతుంది, దానిపైన న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోవటమే అంతే తప్ప నేను 75లో 25 లాగా ఉండాలి. నెవర్. నేను బాగా జిమ్ములు చేస్తానండి, నేను బాగా కండలు పెంచుతానండి, నాకు 75 ఏళ్ల వాళ్ళ కండల వీర్లు ఫోటోలు పెట్టినప్పుడు అనుకుంటా ఓరే ఇంకా మజిల్ బిల్డింగ్ దగ్గరే ఉన్నాడు. ఇంకా వీడు మానసికమైన ఏం లాభం లేదు, పరిణామం లేదు. సో థింక్ ఆల్వేస్ లైక్ దిస్ అండ్ అండర్స్టాండ్ ది లైఫ్ ప్యాటర్న్. హౌ గాడ్ క్రియేటెడ్ విత్ గ్రేట్ విజ్డమ్. ఎవరు క్రియేట్ చేశారండి? హీ హాస్ క్రియేటెడ్, హీ ఈస్ ద క్రియేటర్. దిస్ ఇస్ ద కామన్ రూల్ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. Once you understand the real life pattern, you are liberated. You are liberated. Nowhere there is a binding thing. This is what Jiddu Krishnamurti says. For this, why you need all those, so many rituals, so many cultures, so many doings. All are doings. But you are not the doer. To understand that I am not the doer, you can do one thing, not 100 things, not 1,000 things,
not 10,000 things. To understand you are nothing, if you are wise, one doing is enough. That's what you have already done. You have already done. You have taken birth. That itself one doing. With one doing, you understand that I am nothing. That's what yogi, sage, saint, sadhu, whatever you call. And those are our enlightened masters. With one doing, they understood, oh, I am that, I am nothing. You are praying them for what? Please give me Vesa for my son. Please give me my daughter a good son-in-law. Arey, కోరికలు. doing something again. అంతే. Always doing. Death is also a doing. It's also done by you, not somebody else. That's the last doing. First doing, birth. Last doing, death. Arey, your life itself is doing. When you are still, you are no more still. You have not got out of it. బాక్స్లో బయటికి రాలేదు అసలు, ఎప్పుడూ బాక్స్లోనే ఉండిపోయాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. యూ షుడ్ హావ్ అండర్స్టూడ్ ది లైఫ్ ప్యాటర్న్, ది ఫ్లో ఆఫ్ లైఫ్. కానీ ఇవన్నీ అంటే సరైన గురువు దొరికితేనే కదండి. అంటే ఎన్లైటెండ్ మాస్టర్ ఏం చేస్తాడు ఆయన? హీ విల్ ఎమాన్సిపేట్ యువర్ విజ్డమ్. ఈజ్ ఎన్ ఎడిషన్ టు యువర్ విజ్డమ్. నిన్ను జ్ఞాన దృష్టితో మేల్కొలుపుతాడు. ఆయన పని అంతే. యు ఆర్ నాట్ ది డూయర్ అని నీకు చెప్పడమే ఆయన పని. యు ఆర్ నథింగ్ అని నీకు ప్రూవ్ చేయడమే ఆయన పని. నువ్వే ఈ వచ్చిన శిష్యుడు ఏమంటుంటాడు ఎప్పుడు కూడా, ఆయన ఏం సంగతి చెప్పండి అంటే, ఐఎమ్ సంథింగ్. ఈ విల్ ఆల్వేస్ సంథింగ్. ఫైండ్ నథింగ్నెస్ ఇన్ సంథింగ్. That is what is Guru. That is what is scripture. That is what is Veda. That is what is Upanishad. That is what is Brahma Sutra. You are always all pervasive when you are nothing. If you say you are something, you are limited by it. Don't be a limited person. Why you should be a limited person? Be a cosmic person. Be a cosmic soul. Be a cosmic consciousness. I am that. Tattvamasi. To understand this Tattvamasi and to live with Tattvamasi, I am Atma Brahman. If you live like that, you will say, I am liberated individually, as well as I am all pervasive. It is both ways representing it. Because it is all pervasive, I am liberated. I am not confined. I am not a finite set. I am an infinite. I am everlasting. Till the universe is there. I am everlasting. I am always there. కానీ బట్ మనం మధ్యలో ఐఎమ్ నథింగ్ అన్నప్పుడు మరి దానికి there is no death and birth for nothingness. ఓకే. You cannot say, ఉదాహరణ చెప్తాను మీకు. ఒక కొండ ఉందండి, కొండలో ఆకాశం ఉందా లేదా? ఉంది. ఈ గదిలో ఆకాశం ఉందా లేదా? ఉందే. ఈ గదిలో ఆకాశంలో కొండలో ఆకాశాన్ని కలిపేమన్నాం. ఏం కష్టం? కలిసి ఉంది కదండి. ఆల్రెడీ కలిసి ఉంది కదా, నువ్వు కలిపేది అంతేనా? జీవ బ్రహ్మైక్యం చేయాలా వద్దా? చేయాలండి. కలిసి ఒకటి చేసేది తెలుసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్. కొండలో ఆకాశం, కొండ బయట ఉన్న ఆకాశం కలిసే ఉన్నాయి. అరే, ఈ గదిలో ఉన్న ఆకాశం గది బయట ఉన్న ఆకాశం కంటే వేరు. అరే, గది బయట ఉన్న ఆకాశం విమానంలో పైకెడితే ఆకాశం వేరే. అరే, మీ దేశంలో ఆకాశం వేరే, మా దేశంలో ఆకాశం వేరే. మీ ఇంటి మీద ఆకాశం వేరే, మా ఇంటి మీద ఆకాశం వేరే. మీ సూర్యుడు వేరే, మా సూర్యుడు వేరే. It's no division. It is undividable. That is nothingness. Okay. Which is undivisible is nothingness. Whatever is nothing is always infinite. Anything that is divisible is finite. That is అదే నిర్వచనం.
Anything that you can do into two pieces, divide it, that is finite. అంతే కదండి. Yeah. Anything that is infinite, it is indivisible. That is the basic rule. Amatma sarvabhutatma, ekatma, ekam sat brahma. Correct? This you should understand. The consciousness in you, the consciousness in others, the consciousness in every being, the consciousness all pervasive, is indivisible by your part. Yeah. అందుకని దేహాన్ని కొండతో పోల్చాడు. అంతే కదండి. ఓకే, మంచిదే, ఈ కొండ తెచ్చుకున్నావు, ఈ కొండలో ఆకాశం ఉంది, ఉందా లేదా? ఉంది. లేకపోతే గాలిట పిలుస్తున్నాడు. Sky is not there. How you can inhale and exhale? సో అందుకేనండి మన ఆకాశం కూడా ఒకసారి శూన్యం అంటే. అంతేగా చెప్పేది. వెన్ యు ఆర్ లిబరేటెడ్ ఇట్ ఈస్ నథింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ లిబరేటెడ్ ఇట్ ఈస్ సంథింగ్. ఆ తేడా కోసం. సో సంథింగ్ ఈస్ టోల్డ్ యాజ్ స్కై. ఆకాశాత్ వాయు. ఇట్ ఈస్ జనరేటింగ్ సంథింగ్. అవునండి. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ సంథింగ్ ఆల్సో అగైన్ బ్యాక్. ఓకే. సో టిల్ ద టైమ్ ఇట్ ఈస్ ఆకాశ. అవును. ఇఫ్ యు ఆర్ అబవ్ ఆఫ్ ఇట్ you are Brahman. Yeah. What is that? It is nothingness. It is all pervasiveness. It is omniscient. It is omnipotent. It is omnipresent. That is Brahman. Then how this has come? It has come by its own. Brahman has thought of it. It came, that's all. Just like your life. Example ఏంటంటే, from where your life has come? From your thought. అంతే కదండి. ఫ్రమ్ మై థాట్స్. That's all. What is your life? Whatever you think, that is your life. Yeah. 100 years of life, yes, that is only your thought. If you condense everything, that is nothing but your thought. I am a living being, that's your thought. I am a supernatural being, very good, that is also your thought. I am that, there is no mind. Yeah. For Brahman, like you, there is no thought process. Like you, there is no binding. Like you, there is no finite sense. Yeah. So it is all pervasive. Live like this. Live with this understanding. I am nothing means you are becoming infinite. Yeah. Then, where is the pot? Where is the sky? Where is the beyond? Yeah. There is only question. I am the beyond. Because I am nothing. We're part of it. I am nothing. If you say I am part of it, Then again you need merging. Then you need Jiva Brahmaikya. అందుకని హనుమంతుడు ఏమంటాడంటే, రాముడి వారి దగ్గర సీతారామాంజనేయ సంవాదం అంతా పూర్తయిపోయినాక, దేహబుద్ధ్యాత్ తవ దాసోహం. నేను శరీరమే అంటానా? నాకు శరీర భావమే ఉంది. భగవంతుడి దగ్గర శరణాగతి. జీవబుద్ధ్యా త్వదంశక. ఇఫ్ యూ సే ఐ am జీవ, I am part of you, for that also this namaskara will work. ఆత్మబుద్ధ్యాత్ త్వమేవాహం. నువ్వు నేను ఒకటి. చైతన్యం దృష్ట్యా చూసాం. అంతా ఒకటి. జీవాత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే. దట్ ఈస్ ఇన్ఫైనైట్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. ది virtue of infiniteness is the same. Nothing else. So you should be conscious that I am infinite. That's all. Yeah. When you are infinite, ఇంకేం what about house? What about my possession? What about my decision? There is no possession, there is no decision. అంతా నువ్వే అయినప్పుడు ఇంకేముంది. So at that stage, if you live, then you are the master. Yeah. The master of your life. The master of yourself. The master of everything. The master of nothingness. That is what Sarvam Shunyam. Meher Baba gave two annotations.
Sarvam Sunyam, Sunyam Sarvam. When you understand both ways, this and that, Yeah. coming down from there to here and going back from here to there, from Shunyam, Sarvam has come. This Sarvam has become again Shunyam. Shunya Sarvamul okkate. That is the final answer what you can say. The same thing if you say in Sanskrit, Ekam Sat Brahma. ఉన్నది ఒక్కటే, అది సత్యము, అది బ్రహ్మం. ఏమిటి దాని లక్షణాలు? ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది, కదలకుండా ఉన్నది, అరుగదు కరుగదు విరుగదు మురుగదు తరుగదు. 5 మామూలు తెలుగులో చెప్తే అవునండి. అరుగదు విరుగదు కరుగదు తరుగదు మరుగదు. మురుగదు ఏ శబ్దం ఉండదు అక్కడ, నిశ్శబ్దో బ్రహ్మం వచ్చేది. అరుగదు విల్ నాట్ గెట్ హ్యావ్ ఎన్, ఏమీ మారదు, ఏం క్షయించిపోదు, వ్యయం అవ్వదు, అవ్యయం. కరుగదు ఏమీ డిప్లీట్ అవ్వదు. ఎంతలో ఎంత సృష్టి వస్తే ఎంత తగ్గిపోవాలి అవ్వదు. సముద్రంలో నీళ్ళు ఆవిరి అయిపోయినట్టు సముద్రం తగ్గిపోవాలిగా, మరి తగ్గదు. ఎంత పెద్ద గంగా నీళ్ళు అందులో కలిసిపోతుంది కదా, సముద్రం పెరగాలి కదా, మిల్లీమీటర్ పెరగదు. అదేంటండి, అదంతే. అది అరుగదు కరుగదు తరుగదు విరుగదు మరుగదు. ఎవరైతే 5 లక్షణాలని తన లక్షణాలుగా గుర్తిస్తాడో, వేర్ ఈస్ ద బర్త్, వేర్ ఈస్ డెత్. ఇప్పుడు వర్షం పుట్టిందనాలా, నది పుట్టిందనాలా, సముద్రంలో పోయిందనాలా? డజంట్ హ్యావ్. ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సైక్లిక్ ఆపరేషన్, బట్ యు ఆర్ నాన్ సైక్లిక్. నో రిప్రమెంటేషన్. నేను ఇదయ్యాను అదయ్యాను, అది అవ్వలేదు ఇది అవ్వలేదు. దోస్ ఆర్ నాట్ యువర్ వర్చ్యూస్. సముద్రం గడగడిపోయిందండి. హిమయుగం ఒక కాలంలో సముద్రం గడగట్టేసింది. దేర్ ఇస్ నో లివింగ్ బీయింగ్ ఎట్ ఆల్. అసలు జీవమే లేదు అప్పుడు. మళ్ళీ ఎప్పుడో సూర్యుడికి ఆ గడ గరిగి సముద్రం నీళ్ళై ఆవిరై వర్షమై పడితే అప్పుడు లివింగ్ బీయింగ్ మొదలై. ఇది కదా మనం చెప్పేది. పూర్ణాచల సముద్రవత్. మళ్ళా వెనక్కి వెళ్ళాను. ఎక్కడి దాకా వెళ్ళానయ్యా? మంచు. ఎవ్రీథింగ్ కన్సాలిడేటెడ్, నథింగ్ కెన్ బి మూవ్డ్, అన్మూవ్డ్, స్టిల్. వాట్ ఈస్ అన్మూవ్డ్? స్టిల్. We like that. Neither the infinite nor the finite can move it. It is beyond time. ఇప్పుడు మరి అలా అనుకున్నప్పుడు మరి ఆ మంచు యుగంలో అసలు జీవమే లేదన్నప్పుడు ఫిజికల్గా మీకు అర్థం కావడం కోసం చెప్పాము. ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాము? అట్లా చెప్తే కానీ అర్థం చేసుకోలేవు. The universe was unmoved at certain time. The universe itself doesn't exist. With the moment it came into existence. Just kadalika. That's all. What is universe? It is moving. What is galaxy? It is moving. It is glowing. Then రెండే లక్షణాలు, మూవింగ్ అండ్ గ్లోయింగ్. సో ఆ కదలిక ప్రకాశం వచ్చి it came into existence. Before all that, అంతకుముందు కూడా ఉందంటున్నాం కదా, అది it ఎప్పుడు is in you, in the infinite. అనేగా పురుష సూక్తం. సహస్ర శీర్ష పురుష. ఎక్కడన్నా 1000 తలకాయలు ఉన్నాయని అర్థం. అక్కడ ఆ అర్థంలో చెప్పుకోవడం తప్పు కదా. ఈజ్ నాట్ నెంబర్, ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ యూనివర్స్. అలా వ్యక్తమయ్యాడు. అంతకుముందు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, భగవద్గీతలో ఆయన చెప్పాడు. బిఫోర్ ఆఫ్ దాట్ నాన్ ఎగ్జిస్టెంట్. నౌ ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్. దిస్ నేచర్, ఇట్ గోస్ ఇంటు నాన్ ఎగ్జిస్టెన్స్ అండ్ కమ్స్ ఇంటు ఎగ్జిస్టెన్స్ బై ఇట్ సెల్ఫ్. ఐ డోంట్ ఇంటర్వ్యూన్ ఇన్ దాట్. ఈ వ్యక్తావ్యక్తంలో నేనేం జోక్యం చేసుకోను. బికాజ్ ఐఎమ్ పురుషోత్తమ.
నేను ఉత్తమ పురుషుడు. ఐఎమ్ అబవ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ బియాండ్. ఐఎమ్ బియాండ్ బియాండ్. ఒకటి బియాండ్ అంటే బియాండ్ బియాండ్ కూడా నేనే. వేర్ దెర్ ఇస్ నో ఐ ఎట్ ఆల్. సో ఐ హావ్ డ్రాప్డ్ మై ఐ టు బికమ్ అబవ్ ఆఫ్ ఇట్, టు బి బియాండ్ ఆఫ్ ఇట్. I am neither something, I am neither nothing. I deny both. సర్వాన్ని కాదంటున్నాను నేను, శూన్యాన్ని కాదంటున్నాను నేను. I am the beyond, పరబ్రహ్మన్. బ్రహ్మన్ ఎవ్రీథింగ్ అంటున్నావు, ఓకే. వాట్ అబౌట్ సృష్టి? ఇట్ ఈస్ సంథింగ్ అంటున్నావు. మళ్ళీ రివర్స్లో ఏమంటున్నావు? ఎవ్రీథింగ్ నథింగ్ అంటున్నావు. సరే, అది కూడా అయిపోయింది. తర్వాత పురుషోత్తమ ప్రాప్తి, పరబ్రహ్మన్. I have never intervened either in the something or in the everything or in the nothing. I am the beyond. When I am the beyond, how you can say that I existed only in this time? I am beyond time. Where there is no I at all, where there is no existence at all, where there is no binding nature at all. So with nothingness, you will have all these three qualities. So try to enlighten yourself that and liberate yourself that I am nothing. Once you say I am nothing, there is no pot. There is no house. There is no sky. There is no Brahmanda. There is no Brahman also. Creation is not there. There is no point in creator. I have lost my creatorship. That's the last thing. What do you lose? It's the last thing that I lose. I lost the creatorship. బ్రహ్మ కర్మ సమారభే అని ప్రారంభిస్తాం. నైవేద్యం పెట్టేటప్పుడు బ్రహ్మణే స్వాహ అనేస్తాం. చూడండి, పూజలో కూడా అదే అర్థం చేసుకుంటే ఫినిష్డ్. సో ఐ హ్యావ్ లాస్ట్ మై డూయర్షిప్, ఐ హ్యావ్ లాస్ట్ మై ఎంజాయర్షిప్, ఐ హ్యావ్ లాస్ట్ మై స్పెక్టేటర్షిప్, ఐ హ్యావ్ లాస్ట్ ది క్రియేటర్షిప్ ఆల్సో. సో లూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఈస్ గెయినింగ్ ఎవ్రీథింగ్. This what you should understand in sannyasa. Losing everything is being like that, not gaining. It is only beingness. ఉన్నదన్నట్లుగా ఉన్నాడు అంతే. కానీ ఇదంతా మనసులోనే కదండి రావాలంటే. This is only in your wisdom, not in manasu. This is wisdom. Wisdom is beyond your mind, beyond your logic, beyond your cause and effect. Because mind works only with cause and effect. Mind works with only logic. Mind works with only word. But not with nothingness. Once you say nothing, mind becomes zero. నీదేం లేదురా, I am no more. You went to court. All everything happened. This, that. Judge said, there is no more concern with you. Then you came out with high relief. I am not at all related with this. I am no more in this case. Same way. You tell yourself, I am no more. అదే లిబరేషన్ అన్నారు. Not liberation. No, I am very much interested in this pot. Okay, live with the pot. I am interested with the house. Okay, live with the house. I am interested with the family. Okay. That's the binding. So your choice itself is your binding. So lose it. Losing everything is gaining something. Is being everything, not gaining. This is what we should understand in philosophy. For this you need only eye of wisdom. Yeah. That's all. Hari Om. Hari Om. ధన్యవాదాలు.